ప్రైజ్ లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము యోహాను సువార్త 8వ అధ్యాయములో నుండి ధ్యానించుకుందాము. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక మీదట పాపము చేయుకుమని ఆమెతో చెప్పాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ప్రభు అయిన క్రీస్తు వారికి పాపమును క్షమించే అర్హత ఉన్నది. పాపములను పరిశుద్ధులుగా చేసే అర్హత ఉన్నది. ఎందుకంటే ఆయన సర్వాధికారి, సర్వమును సృష్టించిన సృష్టికర్త కనుక, లోకరక్షకుడు కనుక ఆయనకు ఆ అధికారం ఉన్నది. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. यीशु मसीह की जय। आज दिन का प्रभु वचन यूहन्ना में है। यीशु ने कहा, मैं भी तुझ पर दंड की आज्ञा नहीं देता, जा और फिर पाप ना करना। यीशु मसीह की जय. ఆమెన్. ఇక్కడ ఏమి జరిగి ఉన్నదంటే, ఒక స్త్రీ పాపము వ్యభిచారము చేస్తూ పట్టబడి ఉన్నది. శాస్త్రులు, పరిసయ్యులు ప్రభు అయిన క్రీస్తు యొద్దకు తీసుకుని వచ్చి ప్రభు వారిని శోధించుటకు, ఈ స్త్రీ వ్యభిచారములో పట్టబడి ఉన్నది కనుక ఈమెను మోషే ధర్మశాస్త్రము ప్రకారము రాళ్లతో కొట్టి చంపాలని వారు ప్రభు వారిని శోధించి ఉన్నారు. ఆ స్త్రీ ఒక్కటే వ్యభిచారము చేసి ఉన్నదా? స్త్రీకి ఒక న్యాయము, పురుషునికి ఒక న్యాయమా? పురుషుడు కూడా వ్యభిచారము చేసి ఉన్నాడు కదా, వాడిని కూడా రాళ్లతో కొట్టి చంపాలి కదా. మరి ఎందుకు స్త్రీని మాత్రమే వ్యభిచారము చేసి ఉన్నదని ఇక్కడ వీరు చెప్పుచున్నారు. శాస్త్రులు, పరిసయ్యులు అన్యాయముగా తీర్పు తీర్చుచున్నారని ప్రభు వారు ఎరిగి, ప్రభు అయిన క్రీస్తు వారు వంగి నేల మీద వేలితో ఏమో రాస్తూ ఉన్నారు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. यीशु मसीह की जय. हे गुरु, यह स्त्री व्यभिचार करते पकड़ा गया है. व्यवस्था में मूसा ने हमें आज्ञा दी है कि ऐसी स्त्रियों को पत्थरवाह करे. सो तू इस स्त्री की विषय में क्या करता है? यीशु मसीह की जय. परंतु यीशु झुककर उंगली से भूमि पर लिखने लगा. జుక్కర్ మీన్స్ వంగి, ఉంగిలి మీన్స్ వ్రేలు. తన వ్రేలుతో భూమి మీద ఏవో రాస్తూ ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి అక్కడ రాస్తున్నది ఏమిటంటే, అక్కడ ఎవరైతే ఆ స్త్రీని వ్యభిచారములో పట్టబడి ఉన్నది, ఆమెను చంపాలని ఆమెను తీసుకొచ్చి ఉన్నారో, వారందరి పాపములు కూడా ప్రభు అయిన క్రీస్తు వారు రాస్తున్నారు. అవి చూసి వారందరూ కూడా, అయ్యో, ఈయన నా పాపములు, నా వ్యభిచారములు, నేను చేసిన పాపములన్నీ రాస్తున్నాడు కాబట్టి ఈయనకు సర్వము తెలుసు కనుక నన్ను కూడా రాళ్లతో కొట్టి చంపుతారనే ఉద్దేశంతో ఎవరైతే ఆ స్త్రీని చంపాలనుకున్నారో, రాళ్లతో కొట్టబడి చంపాలనుకున్నారో, వారందరూ కూడా అక్కడ నుండి పారిపోయి ఉన్నారు. ఆమె ఒక్కటి మాత్రమే అక్కడ మిగిలి ఉన్నది.
ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. అప్పుడు ప్రభు అయిన క్రీస్తు వారు ఆ స్త్రీతో అంటున్నారు, అమ్మా, ఎవరును నిన్ను శిక్షించలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అని చెప్పి ఉన్నది. అందుకు నేను కూడా నీకు శిక్ష విధింపనమ్మా, నీవు వెళ్ళి ఇక మీదట పాపము చేయవద్దని ఆమెతో చెప్పి ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. यीशु मसीह की जय। क्या किसी ने तुझे पर दंड की आज्ञा ना दी? यीशु मसीह की जय। उसने कहा, हे प्रभु, किसी ने नहीं। यीशु ने कहा, मैं भी तुझे पर दंड की आज्ञा नहीं देता। जा और फिर पाप ना करना। यीशु मसीह की जय। आमीन, आमीन, आमीन।